హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అండ్ ఇక్కడ నేనైతే సడన్గా ధార్వాడ్కి బయలుదేరాను. కొంచెం వర్క్ ఉండి అండ్ ఇగ్నోర్ మై స్లీపీ ఫేస్. సో హుబ్లీ రీచ్ అయిపోయిన తర్వాత హుబ్లీ నుంచి ధార్వాడ్ కోసం బీఆర్టీసీ బస్ కానీ వెళ్తే అబ్బబ్బా అసలు ఆ ఎండలో ఆ క్యూ చూస్తే ఫైనల్లీ వెయిట్ చేసి టికెట్ తీసుకుని అండ్ ఫైనల్లీ నేనైతే ధార్వాడ్ రీచ్ అయిపోయాను. అండ్ దిస్ ఈజ్ మై కాలేజ్, నేను చదివిన డిగ్రీ కాలేజ్ అనమాట. ఫస్ట్ టైం షేర్ చేస్తున్నాం మీ అందరితో. కర్ణాటకలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ అండ్ ఫేమస్ కాలేజ్ అనొచ్చు. అండ్ ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ స్టడీ స్ట్రక్చర్ ఉంది. నేను బీసీఏ కాబట్టి నేనైతే ఇక్కడ నా క్యాంపస్ని హైలైట్ చేసి చూపిస్తున్నాను. నేను ఇంత పెద్ద క్యాంపస్లో బ్యాంక్ ఫెసిలిటీ, హాస్టల్ అన్నీ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్. సో ఇది చాలా లైక్ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినాలజీ, ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ అన్ని కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి అనొచ్చు. సో ఇక్కడ నుంచి వెళ్తే ఇంకా నేను నా క్యాంపస్ మాత్రమే చూపిస్తుంటాను. అండ్ నా క్యాంపస్ దగ్గర చూస్తుంటే మాత్రం నా మెమొరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. అసలు ఆ డేసే బాగుండేది నిజంగా. ఐ రియల్లీ మిస్ మై డిగ్రీ లైఫ్ను. అదేంటో మనం ముందుకు వెళ్తూ వెళ్తూ మన పాస్ట్ లైఫ్ చాలా బాగుంది అనుకుంటాం కదా. అండ్ దాని తర్వాత ఇక్కడైతే నేను యూనివర్సిటీకి వెళ్ళామన్నమాట. మెయిన్ యూనివర్సిటీ, అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ ఉన్నింది. సో నన్ను పికప్ చేసుకుని డ్రాప్ చేయడానికి నా ఫ్రెండ్ ఐషి వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఇంకా మొత్తం ఉన్న వర్క్ ఫినిష్ చేసుకుని మరీ కాలేజ్కి రిటర్న్ వెళ్ళాము. అండ్ ఇదేంటో తెలీదు, గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ లెక్చరర్స్ అనేసరికి ఒక్క సిగ్నేచర్ కోసం ఎంత వెయిట్ చేయించారంటే నాకు లిటరలీ 3 hours వెయిట్ చేశాను. దాని తర్వాత లైక్ లంచ్ చేసుకొని సిగ్నేచర్ కోసంకి వెళ్ళి చాలా అంటే చాలా వెయిట్ చేశాను. అండ్ దిస్ ఈజ్ అవర్ మెమోరీస్. అదంతా కూడా మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఐజోన్లో తింటూ ఉంటాము. సో చాలా వెయిట్ చేసి ఫైనల్లీ ఐ గాట్ సిగ్నేచర్. అండ్ అక్కడ నుంచి ఇంకా రిటర్న్ 6:30కి బయలుదేరాను అనమాట. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.